హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. సో ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. సో కరెంట్ అఫైర్ ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక సక్సెస్కి ఒక డెఫినేషన్ ఇచ్చామన్నమాట. సో సక్సెస్కి చాలామంది చాలా డెఫినేషన్ చెప్తూ ఉంటారు కదా. సో అందులో ఇదొకటి నాకు మంచిగా నచ్చిందని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఫెయిల్యూర్ వితౌట్ లాస్ ఆఫ్ ఎంథ్యూజియాజం. ఓకే, సో యాక్చువల్లీ ఎంథ్యూజియాజం అంటే తెలుసు కదా, మీనింగ్ అత్యుత్సాహం అని. యాక్చువల్గా ఇది ఒక నెగిటివ్ వర్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే అత్యుత్సాహం చూపించారు అని చెప్పి నెగిటివ్ వేలో చెప్తుంటారు కదా. ఓకే, కానీ ఈ నెగిటివ్ వేలో చెప్తున్నా సరే ఈ ఎంథ్యూజియాజం అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఉండాలన్నమాట. ఎంథ్యూజియాజం లేకపోతే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు అనమాట. ప్రిపరేషన్ పీరియడ్ కానీ లేదా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే స్టేజ్ కానీ. ఓకే, ఈ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, నోటిఫికేషన్ పడినప్పటి నుంచి మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇందులో ఎక్కువగా డిస్కరేజింగ్ మూమెంట్స్ చాలా వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, కానీ ఆ డిస్కరేజింగ్ మూమెంట్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఎంథ్యూజియాజం అనేది ఉండాలన్నమాట. ఓకే, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఈ ఎంథ్యూజియాజంని మాత్రం మీరు వదలకూడదు అనమాట. ఓకే, ఇక మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో పిఐబి ఇన్ఫర్మేషన్లో ఈ కింది ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా 45+ ఉన్నాయన్నమాట ఆర్టికల్స్. సో అందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఇవే అనమాట. ఓకే, సో పిఎం లాడ్స్ సైట్ క్లియరెన్స్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అట్ కొట్టాయం, వరల్డ్ హెరిటేజ్ డే April 18 కదా. అలాగే సివిల్ సర్వెంట్స్ డే 21 April, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023. తర్వాత నమామి గంగేలో 8 ప్రాజెక్ట్స్ వర్త్ 638 crores అప్రూవ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్, ఇవి 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, ప్రీవియస్గా మనకి బీఎస్ఎఫ్లో లేదా సిఆర్పిఎఫ్లో జరుగుతున్న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఇలా 13 రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తామని చెప్పుకున్నారు కదా. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా 13 రీజనల్ లాంగ్వేజ్లో ఇక మీదట కండక్ట్ చేస్తారనమాట. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, అంటే ఇంగ్లీష్ హిందీ కాకుండా రిమైనింగ్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్స్ రాయడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే సేఫ్టీ అవార్డ్స్ కన్ఫర్డ్ ఆన్ 42 బస్ డ్రైవర్స్ ఫర్ దేర్ అన్బ్లెమిష్డ్ సర్వీసెస్. ఓకే, సో 30 years నుంచి ఎవరైతే వాళ్ళ సర్వీసెస్ని కరెక్ట్గా ఇచ్చారో, ఏ యాక్సిడెంట్ లేకుండా ఓకే బస్ని ఖచ్చితత్వంతో నడిపారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. వీటిని సేఫ్టీ అవార్డ్స్ అన్నారు. ఓకే, సేఫ్టీ అవార్డ్స్లో ఈ 42 బస్ డ్రైవర్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో వాటికి సంబంధించిన అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా పిఐబి ఇన్ఫర్మేషన్లో వచ్చిందనమాట. ఓకే, అలాగే డే ఎన్ఆర్ఎల్ఎం ఉంది కదా స్కీమ్, దీనదయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఓకే, సో ఈ స్కీమ్ కింద ఈ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట, సంగఠన్ సే సమృద్ధి. ఓకే, అలాగే సర్క్యులర్ ఎకానమీ గురించి కూడా పిఐబి న్యూస్లో వచ్చింది, అదేంటో చూద్దాం. ఓకే, అలాగే సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అయాన్ సైక్లోట్రాన్ వేవ్స్ అనేది కూడా ఈ ఆర్టికల్లో వచ్చింది. వీటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే హిందూ న్యూస్ పేపర్లో తీసుకుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ భోగాపురం ఎయిర్పోర్ట్ మే బిగిన్ ఫ్రమ్ మే అండ్ కన్స్ట్రక్టెడ్ బై జిఎంఆర్ గ్రూప్. ఓకే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఓకే, సో దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మేలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, ఇది ఎక్కడ, విజయనగరం దగ్గర. ఓకే, సో ఇది శ్రీకాకుళం నుంచి అలాగే విశాఖపట్నం నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట భోగాపురం అనేది. ఓకే, దీన్ని ఏ గ్రూప్ టేక్ ఓవర్ చేస్తుందంటే జిఎంఆర్ సంస్థ అనమాట. ఓకే, అలాగే ఈ చైనీస్ షెనాంగియన్స్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్, ఇది ఒక ఎడిటోరియల్ కాలం అనమాట, ఎడిటోరియల్ ఆర్టికల్. ఓకే, ఈ చైనీస్ అనేది కొత్తగా నేమ్స్ ఇవ్వడం జరిగింది 11 places అరుణాచల్ ప్రదేశ్లోని. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో మళ్ళీ కొత్తగా ఈ ఎడిటోరియల్ కాలంలో వచ్చింది కాబట్టి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ కల్చర్ ఆఫ్ కోహెషన్ టు సేవ్ యంగ్ లైవ్స్ ఆన్ క్యాంపసెస్. ఓకే, సో ఇది కూడా ఎడిటోరియల్ కాలం అనమాట. ఇదేంటంటే క్యాంపసెస్లో సూసైడ్లు ఎక్కువ జరుగుతున్నాయి కదా క్యాంపసెస్లో. సో వాటి గురించి అవి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యాంపసెస్ అనమాట, లైక్ ఐఐటి, ఐఐఎస్సి ఇలాంటి క్యాంపసెస్లో కూడా ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, డీలింగ్ విత్ ఎక్స్ట్రీమ్ హీట్ అని ఇంకొక ఎడిటోరియల్ కాలం ఉందన్నమాట, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే జామ్నగర్ టు కాంచీపురం మ్యాపింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ హాట్స్పాట్స్. ఇది ఆల్రెడీ దీని యొక్క ఇమేజ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేశారంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. అక్కడ మీకు ఇక్కడ మనం డిస్కస్ చేసిన తర్వాత మీరు పీడిఎఫ్ రూపంలో చదవాలి అనుకుంటే సో ఆ పీడిఎఫ్లన్నింటినీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే,
అలాగే సీజింగ్ ఏ పొలిటికల్ ఆపర్చునిటీ. ఓకే, ఇది కూడా ఎడిటోరియల్ కాలంలో వచ్చిందన్నమాట. సో ఈరోజు యాక్చువల్గా ఎడిటోరియల్ కాలమ్స్ చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా వీడియో ఎక్కువ లెంగ్త్ అవుతుందేమో అనిపించి ఈరోజు నేను హిందూ పేపర్లో సగం మాత్రమే కంప్లీట్ చేయగలిగినాను. ఓకే, రిమైనింగ్ సగం వచ్చేసి టుమారో వీడియోతో కలిపి చెప్పుకుందాం మనం. ఓకే, సో హిందూ పేపర్లో ఇది ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పేపర్ మాత్రమే నేను కవర్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో పిఎం లార్డ్స్ సైట్ క్లియరెన్స్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఇన్ అట్ కొట్టాయం, అంటే శబరిమలలో ఒక ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నారనమాట. ఇదేంటంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2008లో అనమాట. ఓకే, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ GFA. ఓకే, సో దీన్ని 2008లో స్టార్ట్ చేశారనమాట. సో రీసెంట్గా మార్చ్లో ఏం చెప్పారంటే 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ టు బి సెటప్ ఇన్ ద కంట్రీ అండ్ 11 ఆర్ ఆపరేషనల్ అని చెప్పారనమాట. అంటే 21 ఎయిర్పోర్ట్స్ అనేది సెటప్ చేస్తారనమాట. అందులో ఆల్రెడీ 11 ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇందులో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 types ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్ని తీసుకొస్తుందన్నమాట. 2 stage అప్రూవల్ ప్రాసెస్ అనమాట. ఇది 2 stage అప్రూవల్ ప్రాసెస్. ఓకే, సో ఇందులో మొదటిది వచ్చేసి సైట్ క్లియరెన్స్, రెండోది వచ్చేసి ఇన్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇన్ ప్రిన్సిపల్లో ఈ 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సైట్ క్లియరెన్స్ చేసుకొని గవర్నమెంట్కి అనౌన్స్ చేసే, గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం ద్వారా కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇలా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ స్టార్ట్ చేసిన 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఏవి ఉన్నాయి అంటే మోపా ఇన్ గోవా, అది ఆల్రెడీ స్టార్ట్ అయిందన్నమాట రీసెంట్గా. నావీ ముంబై, షిరిడి అండ్ సింధుదుర్గ్ ఇన్ మహారాష్ట్ర. సో షిరిడి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. అలాగే కాలాబుర్గాయ్, విజయపుర, హసన్, శివమొగ్గ ఇవన్నీ కర్ణాటకలో ఉన్నాయి. ఇలా అనమాట. ఇలా చూసుకుంటూ వెళ్తే మన ఏపీలో ఏమున్నాయి అంటే భోగాపురం మరియు ఓర్వకల్ అంటే తెలుసు కదా, ఇది కర్నూలులో ఉందన్నమాట. ఓకే, సో కర్నూలులో ఉంది. ఈ రెండు కూడా ఏపీలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. ఓకే, ఇలాగా కర్నూలు కూడా ఆల్రెడీ రన్ అవుతుందన్నమాట. కాకపోతే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రీసెంట్గా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, హిందూ పేపర్లో కూడా వచ్చింది. సో స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే, ఇలా చూసుకుంటూ వెళ్తే సో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈజ్ అన్ ఏవియేషన్ ఫెసిలిటీ విత్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ క్యారెక్టరిస్టిక్. ఓకే, సో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న ఎయిర్పోర్ట్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక ల్యాండ్, ఎంటీ గ్రీన్ఫీల్డ్ ల్యాండ్ కానీ, అంటే ప్రీవియస్గా అన్డెవలప్డ్గా ఉన్న ఒక ల్యాండ్, కంప్లీట్గా అన్డెవలప్డ్గా ఉన్న ఒక ల్యాండ్ని తీసుకొని దాంట్లో ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అలా కన్స్ట్రక్ట్ చేస్తూ ఆ కన్స్ట్రక్షన్లో కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ ఫ్రీగా కూడా ఇది డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దాన్నే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. సో బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక అన్డెవలప్డ్ సైట్, అన్డెవలప్డ్ ల్యాండ్, గ్రీన్ఫీల్డ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అందులో ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేశారంటే కనుక అది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఓకేనా, ఇలాగా మన ఇండియాలో ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది డోన్యూపోలో ఎయిర్పోర్ట్ అనమాట, ఈటానగర్, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, డోన్యూపోలో ఎయిర్పోర్ట్, ఈటానగర్. ఓకే, ఇది ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే వాట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని క్వశ్చన్ అడిగారనుకోండి, దానికి ఆన్సర్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఓకే, సో RGIA ఉంది కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి లార్జెస్ట్ అనమాట, లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి డోన్యూపోలో ఎయిర్పోర్ట్, ఈటానగర్, AP. దెన్ వాట్ అబౌట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మరి ఇదేంటి? సో ఇది కూడా ఇండియాస్ ఫస్ట్ అని చెప్పొచ్చు, లేదా వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట.
వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డోన్యూపోలో ఎయిర్పోర్ట్ ఈటానగర్లో ఉంది కదా, సో ఇది వచ్చేసి ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్. సో గ్రీన్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కేరళలో కొచ్చిన్లో ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో దాన్ని ఏం చేశారంటే కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ ఫ్రీగా చేశారనమాట. అంటే లైక్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. ఓకేనా. సో 2018లో దీనికి అవార్డు కూడా వచ్చిందనమాట. ఏం అవార్డు వచ్చింది? ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. ఓకే, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు కూడా వచ్చిందనమాట కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఓకే, ఎందుకంటే ఇది టోటల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేశారు కాబట్టి, ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ని, ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఎయిర్పోర్ట్ని. కానీ ఇక్కడ డోన్యూపోలో ఎయిర్పోర్ట్ ఏంటంటే కంప్లీట్గా ఒక గ్రీన్ ఫీల్డ్ ల్యాండ్ని, అంటే అన్డెవలప్డ్ ల్యాండ్ని తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నాం కదా. సో అలాంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ వచ్చేసి డోన్యూపోలో ఎయిర్పోర్ట్ అనమాట. ఓకే, సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్. ఓకే, ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, వరల్డ్ హెరిటేజ్ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఫర్ మోనుమెంట్స్ అండ్ సైట్స్. ఓకే, ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా 18th ఏప్రిల్న. ఓకే, ఈ వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించిన థీమ్ ఏంటంటే హెరిటేజ్ చేంజెస్. ఓకే, హెరిటేజ్ చేంజెస్. ఓకే, సో ఈ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మన ఇండియా నుంచి ఎన్ని లిస్ట్ అయి ఉన్నాయి అంటే టోటల్గా 40 అని చెప్తాం కదా. సో దీన్నే కొంచెం డీప్గా చూసామంటే ఈ 40లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్ ఏంటంటే కల్చరల్, ఓకే, కల్చరల్, అలాగే న్యాచురల్, అలాగే మిక్స్డ్. సో కల్చరల్ కేటగిరీలో 32 ఉన్నాయన్నమాట. న్యాచురల్ కేటగిరీలో 7 ఉన్నాయి. మిక్స్డ్ కేటగిరీలో 1 అనమాట. సో టోటల్ 40 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఏవి గుర్తింపు పొందాయి అంటే ఫస్ట్ టైం 4 అనమాట. ఓకే, ఫస్ట్ టైం 4 అనమాట. అవేంటి అంటే ఆగ్రా ఫోర్ట్, అలాగే తాజ్మహల్, అలాగే అజంతా ఎల్లోరా. ఓకే, సో అజంతా ఎల్లోరా కేవ్స్. ఇవి 1983లో ఫస్ట్ టైం ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లోకి యాడ్ చేయబడ్డాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్గా కూడా 2 సైట్లు అనేవి యాడ్ అయ్యాయి కదా, 39th అండ్ 40th. ఓకే, సో 39th ఏదంటే ధోలవీరా. ఇది మనం హిస్టరీలో చదువుకుంటాం కదా. ధోలవీరా అంటే ఏ హరప్పన్ సిటీ. ఇట్ ఈజ్ ఏ హరప్పన్ సిటీ. తర్వాత మన తెలంగాణలోని రామప్ప టెంపుల్ ఉంది కదా. సో ఈ రామప్ప టెంపుల్ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ అయిందనమాట. ఓకే, సో ఇదే లిస్ట్ కాకుండా ఇంకొక లిస్ట్ కూడా ఉందన్నమాట. ఆ లిస్ట్ ఏంటంటే టెంటేటివ్ లిస్ట్, అంటే తాత్కాలిక జాబితా అనమాట. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. 40 ఉన్నాయి ఇండియా నుంచి. అలాగే టెంటేటివ్ లిస్ట్ విషయానికి వస్తే మన ఇండియా నుంచి 52 సైట్స్ ఉన్నాయన్నమాట. టెంటేటివ్ అంటే తాత్కాలిక జాబితా అనమాట. ఓకే, సో ఇందులో రీసెంట్గా ఏవైనా ఉన్నాయా అంటే 2022లో అరౌండ్ 6 or 7 ఐ థింక్. సో 2022లో 6 లిస్ట్ అయి ఉన్నాయన్నమాట ఈ టెంటేటివ్ లిస్ట్లో. ఇందులో మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వీరభద్ర టెంపుల్ అండ్ మోనోలిథిక్ బుల్, నంది విగ్రహం ఉంది కదా లేపాక్షిలో. లేపాక్షి అంటే ఎక్కడ? ఇది అనంతపూర్ అన్నమాట. ఓకే, అనంతపూర్. ఇది ఎప్పుడు? విజయనగర కాలం నాటి ఆర్ట్ అండ్ ట్రెడిషన్ అన్నమాట. ఓకే, ఈ అనంతపూర్ డిస్టిక్లోని ఈ లేపాక్షి అనే ప్రాంతంలో ఈ మోనోలిథిక్ బుల్ అనేది ఉంది కదా, నంది వీరభద్ర టెంపుల్. ఓకే, సో ఇది కూడా ఒకటిగా యాడ్ అయిందనమాట. ఇవి కాకుండా ఇంకా 5 ఉన్నాయి కదా. ఆ 5 ఏంటంటే ఉన్నాయంటే జింకింగ్ జిరి అని లివింగ్ రూట్ బ్రిడ్జ్, కల్చరల్ ల్యాండ్స్కేప్, లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది ఉంది కదా. ఓకే, అదొకటి. అలాగే జియోగ్లిప్స్ ఆఫ్ కొంకన్ రీజియన్ ఆఫ్ ఇండియా, అది. తర్వాత సన్ టెంపుల్ ఇన్ మొతేరా గుజరాత్. ఓకే, అలాగే రాక్ కట్ స్కల్ప్చర్స్ అండ్ రిలీఫ్ ఆఫ్ ద ఉన్నకోటి రేంజ్, ఉన్నకోటి డిస్ట్రిక్ట్. ఓకే, అలాగే వాడ్ నగర్ మల్టీ లేయర్డ్ హిస్టారిక్ టౌన్ గుజరాత్. ఇలా టోటల్ 6 ఉన్నాయన్నమాట లిస్ట్లో. ఓకే, ఈ లిస్ట్లో మన ఏపీ నుంచి కూడా ఒకటి ఉందన్నమాట. అదేంటంటే వీరభద్ర స్వామి టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లేపాక్షి. ఇట్ ఈజ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ విజయనగర డైనాసిటీ. ఓకే,
సో ఇది కాకుండా ఇంకొక లిస్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ లిస్ట్ గురించి మోస్ట్లీ అడగకపోవచ్చు, బట్ ఒకవేళ అడిగారనుకోండి మీకు ఒక నెంబర్ అనేది గుర్తుండిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ 40 అనే నెంబర్ గుర్తుంది కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని. అలాగే టెంటేటివ్ లిస్ట్ అనేది తాత్కాలిక జాబితాలు 52 ఉన్నాయి. అలాగే స్టేట్ ఆఫ్ కన్జర్వేషన్ రిపోర్ట్స్, స్టేట్ ఆఫ్ కన్జర్వేషన్ రిపోర్ట్స్. ఓకే, ఈ స్టేట్ ఆఫ్ కన్జర్వేషన్ రిపోర్ట్స్లో టోటల్గా 142 సైట్స్ ఉన్నాయన్నమాట మన ఇండియా నుంచి. అంటే ఏంటి, వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక జాబితాను తయారు చేశారనమాట. ఏంటివి అంటే 142 నంబర్ అనమాట. సో ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 1979. ఇప్పుడు లేటెస్ట్గా 2021లో ఒక మోర్ దాన్ 10 ఇచ్చారనమాట, యాడ్ చేయడం జరిగింది. అందులో మన ఏపీ నుంచి అయితే ఏం లేవన్నమాట. ఓకే, సో ఇలా 3 లిస్ట్స్ ఉన్నాయన్నమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్కి సంబంధించిన లిస్ట్. ఇంకా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైనా అడుగుతారు అనిపిస్తే అవేంటంటే, విచ్ ఈస్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా, ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లేదా ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ అనమాట. ఓకే, ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు అనమాట, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో అహ్మదాబాద్ అనేది ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ సిటీ ఇన్ ఇండియా. ఓకే, అలాగే విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యావ్ మ్యాక్సిమం వరల్డ్ హెరిటేజ్ సైట్స్, మన ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో 1983లో అజంతా ఎల్లోరా కేవ్స్ వీటికి రికగ్నిషన్ వచ్చింది అని చెప్పేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో యాడ్ అయినాయని. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవి ఎక్కడున్నాయి, మహారాష్ట్రలో లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి సో ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయంటే మహారాష్ట్ర స్టేట్లో అనమాట. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రాంతాలు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్, సిఎస్టీ టర్మినల్ ఉంది కదా రైల్వే స్టేషన్ అది, అలాగే విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో బిల్డింగ్స్ ఆఫ్ సౌత్ ముంబై. ఓకే, ఇంకా క్వశ్చన్ ఏదైనా అడుగుతారు అనిపిస్తే ఏంటంటే, వాట్ ఈస్ ద నేషనల్ హెరిటేజ్ అనిమల్ ఆఫ్ ఇండియా. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోండి. నేషనల్ హెరిటేజ్ అనిమల్ ఆఫ్ ఇండియా, మనకు తెలుసు కదా నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా టైగర్. ఓకే, సో నేషనల్ హెరిటేజ్ అనిమల్ ఆఫ్ ఇండియా ఎలిఫెంట్. ఓకే, నేషనల్ హెరిటేజ్ అనిమల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలిఫెంట్. ఓకే, అలాగే ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారు అనిపిస్తే, విచ్ కంట్రీ హ్యాస్ మోస్ట్ హెరిటేజ్ సైట్స్ అనే క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, అదేంటి దానికి ఆన్సర్ వచ్చేసి ఇటలీ అనమాట. ఓకే, సో ఇటలీలో 58 ఏరియాస్ ఉన్నాయన్నమాట టోటల్గా. ఓకేనా, సో ఇటలీలో 58 ఏరియాస్ ఉన్నాయి. సో ఇది కల్చరల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఫస్ట్లో ఉన్న కంట్రీ ఇటలీ. ఓకే, అలాగే ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది ఉంది కదా యునెస్కో వారిది, దీంట్లో మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అని ఇయర్ అడిగారు అనుకోండి, 1977. సో 1977లో రాటిఫికేషన్ జరిగిందనమాట. ఓకే, సో ఇది వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్, దాని గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉంటే మీకు ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 notified by the central government. Okay, after superseding the animal birth control rules 2001. ఓకే, సో మనం రీసెంట్గా చూస్తున్నాం కదా న్యూస్లో, ఎవ్రీడే కరెంట్ ఇష్యూ లాగా వస్తుంది అనమాట. స్ట్రే డాగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, స్ట్రే డాగ్స్ అనగానే గుర్తుకొచ్చే స్టేట్ ఏంటి, గోవా. ఓకే, గోవా అనేది సక్సెస్ఫుల్గా స్ట్రే డాగ్స్ గురించి ఇమ్యునేషన్ తర్వాత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రన్ చేసి అది సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేయగలిగింది అనమాట. ఓకే, బర్త్ కంట్రోల్ కానీ అలాగే ఈ రేబీస్ వ్యాధి అనేది తగ్గించడంలో కానీ గోవా అనేది సక్సెస్ఫుల్ స్టేట్ అయింది. ఓకే, అలాగే ఈ కరెంట్ సినారియోని బేస్ చేసుకొని అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ని మళ్ళీ నోటిఫై చేయడం జరిగిందన్నమాట 2023. ఇవి వీటిని రిప్లేస్ చేస్తున్నాయంటే 2001 ఏబీసీ రూల్స్ని ఓవర్కమ్ చేస్తున్నాయన్నమాట, సూపర్సీడ్ చేస్తున్నాయి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. 2001 అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా అడుగుతారనమాట. ఓకే, ఏ రూల్స్ని ఇది సూపర్సీడ్ చేస్తుంది అని అడుగుతారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏమేమి యాడ్ చేశారంటే, ఏబీసీ అంటే అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టెరిలైజేషన్ అండ్ ఇమ్యునేషన్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్ టు బీ క్యారీడ్ అవుట్ బై ద రెస్పెక్టివ్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అని ఒక పాయింట్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ పాయింట్ ఏం యాడ్ చేశారంటే, మున్సిపల్ కార్పొరేషన్స్ నీడ్ టు ఇంప్లిమెంట్ ద ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండ్ యాంటీ రేబీస్ ప్రోగ్రామ్ జాయింట్లీ. ఈ రెండు ప్రోగ్రామ్స్ని జాయింట్గా చేయాలి. ఓకే, జాయింట్గా చేయాలి అని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఎవరికి, మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళకి.
ఓకే, సిటీస్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, స్ట్రే డాగ్స్ యొక్క ప్రాబ్లం. సో అందుకని యాంటీ ర్యాబీస్ ప్రోగ్రామ్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి చేయాలి అని చెప్పి ఈ అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. నమామి గంగే 8 ప్రాజెక్ట్స్ వర్త్ 638 crores అప్రూవ్డ్. ఓకే, నమామి గంగే ప్రోగ్రామ్ కింద 638 crore రూపీస్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో ఈ 8 ప్రాజెక్ట్స్లో మేజర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే క్లీన్ రివర్ హిందోన్. సో హిందో అనే ఈ రివర్ని క్లీన్ చేయడం దీని ఉద్దేశం అనమాట. సో దీనికి ఎక్కువ అలొకేషన్ ఇచ్చారనమాట. ఎంత అంటే రూపీస్ 407.39 crores అనమాట. ఓకే, ఇదొక ట్రైబ్యూటరీ ఆఫ్ రివర్ యమునా. సో యమునా నది యొక్క ఉపనది అనమాట ఇది, హిందోన్ అనే ఒక నది. ఓకే, ఇందులో 4 ప్రాజెక్ట్స్ గాను 407.39 crore రూపీస్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ కృష్ణి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబ్యూటరీస్ ఆఫ్ హిందోన్. ఓకే, సో హిందోన్ యొక్క ట్రైబ్యూటరీ వచ్చి కృష్ణి అనమాట. ఓకే, సో ఇక్కడ హిందోన్ రివర్ అండ్ కృష్ణి రివర్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే యూపీలో ఉన్నాయన్నమాట. యూపీలోని షామ్లీ డిస్టిక్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ నమామి గంగే ప్రోగ్రామ్ అనేది వచ్చింది కదా. సో నమామి గంగే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఇది ఒక సెంటర్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట. జూన్ 2014లో ఇది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో రీసెంట్గా 2023 to 26 ఈ 3 yearsకి గాను బడ్జెట్ అవుట్లే ఎంత అంటే రూపీస్ 22,500 crores అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీనిలో మెయిన్గా 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అబేట్మెంట్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కన్జర్వేషన్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ నేషనల్ రివర్ గంగా. ఓకే, సో ఈ రివర్ గంగా, ఈ నమామి గంగే ప్రోగ్రామ్ అనేది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రోగ్రాంలోని ఒక పార్టీ అనమాట. ఓకే, సో అలాగే ఈ రీసెంట్గా జలశక్తి మినిస్ట్రీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఇది డిక్లేర్ చేసిందనమాట ఈ నమామి గంగే ప్రోగ్రామ్ యొక్క మస్కట్ని. ఓకే, సో ఈ మస్కట్ పేరు వచ్చేసి చాచా చౌదరి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫిగర్లో, ఇదొక కామిక్లో ఉన్న కార్టూన్ అనమాట, ఫేమస్ కామిక్లోని కార్టూన్ అనమాట. ఓకే, అందులో ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి చాచా చౌదరి అనమాట, చాచా చౌదరి. సో ఈ చాచా చౌదరి అనే ఈ ఫిగర్ని నమామి గంగేకి ఒక మస్కట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఈ నమామి గంగేకి సంబంధించిన ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ అప్లికేషన్ లేదా పోర్టల్ అనొచ్చు, ఏదైనా కానీ. సో దాని పేరు ఏంటంటే సి గంగా. ఓకే, సి గంగా అనే రీసెర్చ్ ఓరియంటెడ్ పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడే కాదు, ఇంతకు ముందే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి కాన్పూర్. ఎందుకు అంటే కాన్పూర్ కూడా యూపీలోనే కదా ఉంది. సో ఇది అనమాట. ఓకే, సో నమామి గంగే ప్రోగ్రామ్ యొక్క రీసెర్చ్ డివిజన్ పోర్టల్ వచ్చేసి సి గంగా, డెవలప్డ్ బై ఐఐటి కాన్పూర్. నమామి గంగే యొక్క మస్కట్ పేరు వచ్చేసి చాచా చౌదరి అనమాట, ఇక్కడ ఉంది. ఓకే, అలాగే నమామి గంగే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 2014. ప్రజెంట్ బడ్జెట్ అలొకేషన్ ఎంత అంటే 22,500 crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ నౌ, అంటే 2026 వరకు అనమాట. ఓకే, సేఫ్టీ అవార్డ్స్ కన్ఫర్డ్ ఆన్ 42 బస్ డ్రైవర్స్ ఫర్ దేర్ అన్బ్లెమిష్డ్ సర్వీసెస్. ఓకే, సో ఈ అవార్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆఫీస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, యూనియన్ మినిస్టర్, తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు కదా. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయితే మన్సుఖ్ మాండవ్య, అలాగే నితిన్ గడ్కరీ యూనియన్ మినిస్టర్ కదా కరెంట్ పొజిషన్. సో వీళ్ళు ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి వీటికి ఇంపార్టెన్స్ తీసుకొచ్చామన్నమాట. ఓకే, యాక్చువల్గా ఇలాంటి అవార్డ్స్ ఉన్నాయని నాకు కూడా తెలియదు ఇంతకు ముందు వరకు, కానీ ఇక్కడ పిఏబి న్యూస్ ఆర్టికల్స్ చదువుతుంటే ఇది కూడా కనిపించింది అనమాట అవార్డ్స్లో. ఓకే, సో ఈ అవార్డ్స్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా వచ్చిందా, అలాగే తమిళనాడులో ఎవరికైనా వచ్చిందా అంటే 2 వ్యక్తులకు వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆకుల మహబూబ్ బాషా అండ్ ఎస్ఏఎన్ రాజు ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ, అలాగే కల్లు సోమిరెడ్డి, అలాగే కంది రంగారెడ్డి టీఎస్ఆర్టీసీ. సో వీళ్ళు నలుగురికి హీరోస్ ఆన్ ద రోడ్ అవార్డు అయితే లభించడం జరిగిందనమాట. ఈ అవార్డ్స్ ఎవరు ప్రదానం చేస్తున్నారంటే అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అండ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అథారిటీ ఏదైతే ఉందో, ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి ఎపెక్స్ బాడీ అనమాట. వీటన్నింటికి ఎపెక్స్ బాడీ. అందువల్ల ఈ అవార్డ్స్ కూడా ఇంపార్టెన్స్ అవ్వచ్చు. మేబీ మీరు నోట్ చేసుకున్నారనుకోని 4 నేమ్సే కదా. టీఎస్ వాళ్ళకైతే 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 2 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి కూడా నోట్ డౌన్ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఓకే, ఇక మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో సంగతన్ సే సమృద్ధి క్యాంపెయిన్. ఓకే, సంగతన్ సే సమృద్ధి అనే క్యాంపెయిన్
రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎవరు లాంచ్ చేశారంటే డే ఎన్ఆర్ఎల్ఎం, అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అనమాట. ఓకే, సో ఇది వీళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారంటే ఈ ఎస్హెచ్జీస్ ఏవైతే ఉంటాయో, ఎస్హెచ్జీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ ఎస్హెచ్జీ గ్రూప్స్ ఆల్రెడీ 9 crores క్రాస్ చేశాయి. వీటిని మనం 1 crore యాడ్ చేసి 10 crores చేయాలి అని చెప్పేసి, అంటే కమింగ్ August 15th ఉంది కదా, సో August 15th 2023 ఆ టైం కల్లా మనం ఈ 10 crore టార్గెట్ని రీచ్ అవ్వాలి. దానికి సంబంధించిన క్యాంపెయిన్ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశారనమాట. ఇదేంటంటే ఈ క్యాంపెయిన్ పేరు సంగతన్ సే సమృద్ధి. ఓకే, దీని ఎయిమ్ ఏంటంటే లీవింగ్ నో రూరల్ ఉమెన్ బిహైండ్, లీవింగ్ నో రూరల్ ఉమెన్ బిహైండ్. ఓకే, ఈ డే ఎన్ఆర్ఎల్ఎం అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్గా చెప్తారనమాట, టు ఇంప్రూవ్ లైవ్లీహుడ్ ఆఫ్ ద పూర్ అని చెప్పేసి. ఓకే, ఈ ప్రోగ్రామ్కి ఏదైతే ఎన్ఆర్ఎల్ఎం ఉందో ఈ ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్తూ ఉంటారనమాట. సో ఈ ఎన్ఆర్ఎల్ఎం అనే ప్రోగ్రామ్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని హిస్టరీ ఏంటి అని ఒకసారి చూసామనుకోండి. మన ఇండియాలో ఫస్ట్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ అయ్యింది అంటే అది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952లో స్టార్ట్ అయిందనమాట. ఓకే, లేటర్ ఆన్ సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో అంటే 1978లో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐఆర్డిపి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. ఐఆర్డిపి అనే ప్రోగ్రామ్ 1978లో స్టార్ట్ అయింది. అది ఎప్పుడు 6th 5 year ప్లాన్లో. ఓకే, తర్వాత దీన్ని రీస్ట్రక్చర్ చేశారనమాట. ఎప్పుడు రీస్ట్రక్చర్ చేశారు అంటే ఆఫ్టర్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ 1999. సో 1999లో దీన్ని రీస్ట్రక్చర్ చేసి ఈ ప్రోగ్రామ్కి వేరే పేరు ఇచ్చారనమాట. అదేంటంటే స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. ఓకే, SGSY ఈ పేరు ఒకసారి మళ్ళీ వినండి, స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1999 అనమాట. ఓకే, తర్వాత దీన్ని మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ రీవ్యాంప్ చేశారనమాట. ఈ ప్రోగ్రామ్ని చేసి 2011లో తర్వాత దీనికి మళ్ళీ పేరు ఇచ్చారనమాట, కొత్తగా పేరు ఇచ్చారు. అదేంటి అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ యొక్క అప్పట్లో దీని బడ్జెట్ ఎంత ఇచ్చారంటే $5.1 billion ఎస్టిమేట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్లే. ఓకే, ఇందులో వరల్డ్ బ్యాంక్ యొక్క వాటా వచ్చేసి, వరల్డ్ బ్యాంక్ వచ్చిన క్రెడిట్ వచ్చేసి ఎంత అంటే $1 billion. సో $1 billion వచ్చేసి వరల్డ్ బ్యాంక్ సహాయం చేసిందన్నమాట ఈ ప్రోగ్రామ్కి. ఓకే, తర్వాత దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజనగా ఎప్పుడు మార్చారంటే 25th September 2015 అనమాట. ఓకే, ఇది దీని హిస్టరీ అనమాట. సో ఇక్కడ మీకు చాలా స్కీమ్స్ వస్తాయి కదా, సో ఈ స్కీమ్స్ని ఇలా ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరనమాట. ఓకే, ఎటువంటి మెస్ ఉండదన్నమాట ఇందులో ఇలా స్కీమ్స్ నేర్చుకోవడంలో. సో స్కీమ్స్ ఎప్పుడైనా నేర్చుకోవాలి అంటే డెఫినెట్గా మీరు అన్ని స్కీమ్స్లు ఒకేసారి చదవడం మాత్రం చేయొద్దండి. ఓకే, ఇలా మనం డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం కదా, ఇప్పటికే చాలా స్కీమ్స్ మనం నేర్చుకున్నాం, మీరే చూస్తున్నారు కదా, చాలా స్కీమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకా ఏప్రిల్ మంత్లో 19th డే అనమాట. ఇప్పటికే మనం ఎన్నో స్కీమ్స్ని రివైజ్ చేసాం. మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్ రివిజన్ చేస్తాం కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట మీరు ఎన్ని స్కీములు నేర్చుకున్నారన్న విషయం. ఓకే, సో ఇలా మీరు ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు నేర్చుకున్నారనుకోండి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకే, అండ్ ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఇది ఏంటి, ఎందువల్ల దీని ఐడియా ఏంటి అని చూస్తే ద బేసిక్ ఐడియా బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు ఫార్మ్ SHG గ్రూప్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోగో, డే NRLM లోగో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడండి గ్రూప్ ఫామ్ అయిందనమాట. లేడీస్ 4 కూర్చొని ఒక గ్రూప్గా మాట్లాడుకుంటున్నారు, SHG గ్రూప్ అని చెప్పేసి. మన ఏపీలో ఎక్కువగా ఫేమస్ కదా ఇది, SHG గ్రూప్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం, గ్రూప్ మీటింగ్స్కి వెళ్తుంటారు అని చెప్తూ ఉంటాం కదా మనం. ఓకే, సో SHG గ్రూప్స్ అనేటివి ఫామ్ చేయడం అనమాట. ఈ SHG గ్రూప్స్ ఫామ్ చేసి తర్వాత వీళ్ళకి ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసి అలాగే ఈ SHG గ్రూప్స్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే వీళ్ళ యొక్క ఎకనామికల్గా ఫైనాన్షియల్గా వీళ్ళని ఇంప్రూవ్ చేయాలి. ఎవరైతే పూర్ ఉమెన్ ఉంటారో, పూర్ ఉమెన్ కానీ ఎవరైనా సరే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఈ SHG గ్రూప్స్ ఫార్మేషన్ చేయాలి అని చెప్పేసి. ఓకే, కానీ ఈ SHG గ్రూప్స్ ఫార్మేషన్ అనేది దారుణంగా ఫెయిల్ అయిందనమాట. టోటల్గా మన ఇండియాలో చూస్తే ఇది ఫెయిల్ అయిందనే చెప్తారనమాట. విమర్శకులంతా ఇలా చెప్తారు, SHG గ్రూప్ అనేది ఫెయిల్ అయింది అని చెప్పేసి.
ఓకే, ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. కాకపోతే 2 స్టేట్స్ మాత్రం అన్నింటికి భిన్నంగా, అంటే రిమైనింగ్ అన్ని స్టేట్స్ కంటే భిన్నంగా 2 స్టేట్స్ మాత్రం సక్సెస్ సాధించాయన్నమాట. అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి కేరళ అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనకు తెలుసు కదా, ఐకేపీ అని ఇందిరా క్రాంతి పథం అని సెర్ప్ అని వింటారు మీరు, ఓకే, సెర్ప్ స్కీము, తర్వాత ఎస్హెచ్జి గ్రూప్స్ ఇలా ఉంటాయన్నమాట. అలాగే కేరళలో వచ్చేసి కుటుంబశ్రీ, ఓకే, కుటుంబశ్రీ అనే ఇది ఒక స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ వచ్చేసి ఈ 2 స్కీమ్స్ అంటే ఈ డే ఎన్ఆర్ఎల్ఎం ఉంది కదా, సో ఈ స్కీమ్ అనేది ఈ 2 స్టేట్స్లో సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట. అంటే ఇక్కడ బాగా ఆర్గనైజ్ చేశారనమాట. అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆఫీసర్స్ కమిటెడ్గా వర్క్ చేసి దీన్ని సక్సెస్ చేశారనమాట. ఈ 2 స్టేట్స్లో మాత్రమే, కానీ రిమైనింగ్ స్టేట్స్లో మాత్రం ఇది వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇలా వర్కౌట్ అవ్వలేకపోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ప్రొఫెసర్ మాల్కోమ్ హార్పర్, ఎవరు? ప్రొఫెసర్ మాల్కోమ్ హార్పర్. సో ఈయన ఏం చెప్పారంటే ఒక 3 పాయింట్స్ చెప్పారనమాట. ఇవి ఫెయిల్ అవ్వడానికి, అంటే ఈ డే ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ అనేది ఫెయిల్ అవుతుంది అనడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఫస్ట్ రీజన్ ఏం చెప్పారంటే ఈ గ్రూప్స్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ యాజ్ వీ నో దట్ పూర్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ వెరీ బిజీ అని చెప్తున్నారనమాట. ఇది ఫస్ట్ పాయింట్. అంటే పూర్ ఉమెన్ ఎవరైతే పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పనుల్లో, రోజువారీ పనుల్లో బిజీగా ఉంటారు. తర్వాత ఇంట్లో కార్యక్రమాలు ఇవి ఉంటాయి కదా, సో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. కాబట్టి ఈ గ్రూప్ ఫార్మేషన్ అనేది కష్టమవుతుంది. అలాగే గ్రూప్స్ ఫార్మేషన్ కూడా చాలా లేట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. అలాగే సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే దీస్ గ్రూప్స్ టెన్ టు ఎక్స్క్లూడ్ ఇండివిజువలిస్ట్స్. ఎవరైతే ఇండివిజువలిస్ట్ ఉంటారో, అంటే ఈ పూర్ ఉమెన్లో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, అంటే ఓన్గా ఏదైనా సాధిద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకొని ఎవరైతే ముందుకెళ్తుంటారో ఓన్ బిజినెస్తో, వాళ్ళు గ్రూప్స్ నుంచి ఎక్స్క్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా గ్రూప్సే వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సెకండ్ పాయింట్ చెప్తున్నారనమాట. ఓకే, అలాగే థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మెన్ ఆర్ జనరల్లీ బ్యాడ్ అట్ వర్కింగ్ గ్రూప్స్. అంటే మెన్ అనేవాళ్ళు ఎవరైతే వర్కింగ్ గ్రూప్స్ తయారు చేయాలి, ఇట్లా మెన్ అనేది గ్రూప్ ఫార్మేషన్ చేసి ఒక మెన్ టేక్ ఓవర్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పని. ఎందుకు అంటే మెన్ ఆర్ టెన్ టు టేక్ బిగ్గర్ రిస్క్స్ అండ్ లెస్ రిలయబుల్ దాన్ ఉమెన్. అంటే మనుషులు, అంటే మగవాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు ముందుంటారనమాట. అలాగే లెస్ రిలయబుల్ దాన్ ఉమెన్, అంటే నమ్మకస్తులుగా ఉండరనమాట. ఉమెన్ అయితే నమ్మకస్తులుగా ఉండరు, కానీ మెన్ అయితే అంత నమ్మకస్తులుగా ఉండరు. కాబట్టి గ్రూప్ ఫార్మేషన్, మెన్స్లో గ్రూప్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అని చెప్పి థర్డ్ పాయింట్ చెప్తున్నారనమాట. ఓకే, ఒకవేళ ఈ మెన్ గ్రూప్స్ కన్నా సక్సెస్ అయ్యాయి అంటే దే మే టెన్ టు క్రియేట్ మోర్ జాబ్స్ దాన్ ఉమెన్ అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఈ 3 రీజన్స్ వల్ల ఈ డే ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ అనేది అంత సక్సెస్ఫుల్ అవ్వలేదని చెప్తున్నారనమాట. ఓకే, ఇది డే ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ గురించి. ఓకే, అలాగే ఎస్హెచ్జి గ్రూప్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట. సో నేను క్లియర్గా మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేశానమాట. సో అందులో వెస్ట్ బెంగాల్లో 10.68 lakhs గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఎస్హెచ్జి గ్రూప్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఇన్ ఎస్హెచ్జి. ఓకే, సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఏ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ ఏ స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా 10.68 lakhs గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 7 lakhs, అరౌండ్ 7 lakhs గ్రూప్సే ఉన్నాయన్నమాట. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇన్ని గ్రూప్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కో గ్రూప్లో లెస్ దాన్ 5 మెంబర్సే ఉన్నారనమాట ఒక్కో గ్రూప్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రతి గ్రూపు కూడా మోర్ దాన్ 10 మెంబర్స్, అంటే లేదా అట్లీస్ట్ 10 మెంబర్స్ ఉండి ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ గ్రూప్స్ తక్కువ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి ఎక్కువ ఉన్నారనమాట ఏపీలో. అలాగే వెస్ట్ బెంగాల్లో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఎస్హెచ్జి గురించిన సంస్థ ఏదైనా ఉందంటే సెర్ప్ అనమాట. ఓకే, ఈ సెర్ప్ అనే సంస్థ ఉంది కదా, సో దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకోవాలంటే ఈ వీడియో సరిపోదన్నమాట. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎస్హెచ్జి ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో అందులో మీరు చూసి
టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంతా మీరు నోట్ డౌన్ చేసుకోవాలన్నమాట. సో అది మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ ఎస్హెచ్జి మెంబర్స్ ఎంత ఉన్నారు, ఎస్హెచ్జి గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతుంటారనమాట. ఓకే, సో దీన్ని మీరు స్కిప్ చేయకూడదు. ఓకే, సో సర్కులర్ ఎకానమీ గురించి పిఐబి న్యూస్లో మాట్లాడడం జరిగిందనమాట. సో ఆ సర్కులర్ ఎకానమీ అంటే ఏంది అని మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో సర్కులర్ ఎకానమీ ఈజ్ ద వన్ వేర్ ప్రొడక్ట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ డ్యూరబిలిటీ, reuse, recyclability, and thus almost everything gets reused, remanufactured and recycled into a raw material or used as a source of energy. ఓకే, సో ఇక్కడ మీరు ఫిగర్ చూస్తున్నారు కదా, ఈ సైకిల్లో తయారు చేస్తారనమాట. దీన్నే సర్కులర్ ఎకానమీ అంటారు. అంటే ప్రొడక్షన్ చేస్తారనమాట, ఎంత డ్యూరబుల్గా ఉండేటట్లుగా ప్రోడక్ట్స్ని తయారు చేస్తారనమాట. తర్వాత వాటిని యూజ్ చేసిన తర్వాత రీయూజ్ కూడా చేసేలాగా చేస్తారనమాట. రీసైక్లబిలిటీ అండ్ రీసైక్లబుల్ చేసిన తర్వాత దాన్ని డెస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ రీమ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. దాని నుండే మళ్ళీ రీమ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఎకానమీ అనేది సర్కులర్ మోషన్లో ఉంటుంది కదా, సో సర్కులర్ టైప్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్నే సర్కులర్ ఎకానమీ అని చెప్పారనమాట. సో ఇక్కడ ఈ సర్కులర్ ఎకానమీలో 6 Rs ఉన్నాయన్నమాట. వీటిని సాటిస్ఫై చేస్తే అది సర్కులర్ ఎకానమీ అని చెప్పొచ్చు అనమాట. ఏదైనా ఒక కంపెనీ ఈ 6 Rsని సాటిస్ఫై చేయాలన్నమాట. అదేంటంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రిఫర్బిష్మెంట్, రికవర్ అండ్ రిపేరింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, 6 Rs దేనికి సంబంధించింది అంటే సర్కులర్ ఎకానమీకి సంబంధించింది. ఓకే, సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అయాన్ సైక్లోట్రాన్ ఈఎంఐసి వేవ్స్. సో ఈఎంఐసి వేవ్స్ అనే వాటిని ఐడెంటిఫై చేశారనమాట. సో ఇవి ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే మైత్రి అనే ఈ స్టేషన్ ఉంది కదా, మైత్రి అనగానే మీకు గుర్తుంటుంది అనమాట. అంటార్కిటికాలోని ఇండియన్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ అంటార్కిటిక్ కాంటినెంట్. సో దాని పేరే మైత్రి అనమాట. సో ఈ మైత్రిలో ఉన్న సైంటిస్టులు వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ అయాన్ సైక్లోట్రాన్ వేవ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో ఈ వేవ్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ కిల్లర్ ఎలక్ట్రాన్స్ అనబడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తే ఈ కిల్లర్ ఎలక్ట్రాన్స్ అనే వాటిని స్లో డౌన్ చేయడంలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ అయాన్ సైక్లోట్రాన్ వేవ్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. సో ఆ విధంగా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తే యూస్ఫుల్ అవుతాయి ఈ వేవ్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, ఈ ఫిగర్లో చూస్తున్నారు కదా, ఇది మైత్రి స్టేషన్ అనమాట. ఈ మైత్రి స్టేషన్ అనేది అంటార్కిటికా కాంటినెంట్లో లొకేట్ అయ్యిందనమాట. ఓకే, చైనీస్ షెనానిగన్స్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్. ద స్టేట్ రిప్రజెంట్స్ ద ఫైనెస్ట్ ఆఫ్ ఇండియాస్ కల్చరల్ అండ్ సివిలైజేషన్ హెరిటేజ్ అండ్ దేర్ ఈజ్ అబ్జల్యూట్లీ నో బేసిస్ టు ద చైనీస్ క్లైమ్ ఓవర్ ఎనీ పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ని ప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరంటే సుజన్ ఆర్ చినోయ్. ఈయన ఒక ఫార్మర్ అంబాసిడర్ అనమాట అండ్ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలైసిస్. ఓకే, సో ఇతను ఈ ఆర్టికల్ని రాయడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే హిస్టారికల్గా చూసుకున్నా కూడా చైనా యొక్క ఇంట్రడక్షన్ వచ్చేసి ఈ సౌత్ టిబెట్ అని చెప్పుకుంటున్న ఈ అరుణాచల్ ప్రదేశ్ కానీ లేదా ఈ భూటాన్ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో చైనా అనేది 1670s వచ్చింది. కానీ అంతకుముందే మన ఇండియన్ హిస్టరీ అనేది ఇక్కడ అంతర్భాగమై ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ ఆర్టికల్ ద్వారా. ఓకే, మనకు తెలుసు కదా, April 2 అంటే ఈ మంత్లో థర్డ్ టైం అంటే 2017 నుంచి ఇది థర్డ్ టైం అనమాట. ఓకే, సో April 2, 2023 ఇది థర్డ్ టైం అనమాట. ఇలా చైనా అనేది అధికారికంగా ఒక మ్యాప్ రిలీజ్ చేసి అక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలని వాళ్ళ కంట్రీ ఒక కొత్తగా నేమ్స్ ఇచ్చి రిప్రజెంట్ చేసిందనమాట. అందులో అరుణాచల్ ప్రదేశ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేసిందంటే జాంగ్నాన్ అని చెప్పి చెప్తోందనమాట. జాంగ్నాన్ అంటే సౌత్ టిబెట్ అని, అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్ అని పిలుస్తాము. సో ఇది మాకు చెందింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇలా ఇది థర్డ్ టైం చేసిందనమాట. ఫస్ట్ టైం ఎప్పుడు చేసింది అంటే 2017లో రీనేమ్ చేసిందనమాట 6 ప్లేసెస్ని. ఓకే, అలాగే 2021లో 15 ప్లేసెస్ని రీనేమ్ చేసిందనమాట 2021లో. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11 ప్లేసెస్ని రీనేమ్ చేసిందనమాట. సో ఇది తరచుగా ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక చైనా యొక్క స్ట్రాటజీ. ఇది చైనా యొక్క స్ట్రాటజీ ప్రకారంగా చెప్పుకుంటారనమాట. చైనా ఒక 3-fold స్ట్రాటజీని ఎప్పుడు ఫాలో అవుతుంది. సో అందులో భాగంగానే ఇలా చేస్తోంది అని చెప్తున్నారనమాట. ఆ 3-way వార్ఫేర్ స్ట్రాటజీ ఏంటంటే వేజింగ్ ప్రాపగాండా, తర్వాత సైకలాజికల్ వార్ఫేర్, ఆ తర్వాత లీగల్ వార్ఫేర్ అనమాట. అంటే ఫస్ట్ ప్రచారం చేసుకుంటుంది అనమాట, ఇది మాదే, ఈ ప్లేస్ మాదే అని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. తర్వాత సైకలాజికల్గా దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది అనమాట. సైకలాజికల్గా ఇప్పుడు దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మన యూనియన్
డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎవరైతే ఉన్న హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ విజిట్ చేయడానికి వెళ్తుంటే కూడా అడ్డు చెప్తుంది అనమాట, వెళ్ళకూడదు అది అని చెప్తుంది అనమాట. అలాగే లీగల్ వార్ఫేర్, తర్వాత లీగల్గా కూడా ఇది వార్ఫేర్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. ఇది 3-way వార్ఫేర్ స్ట్రాటజీని ఎప్పుడు ఫాలో అవుతుంటుంది అనమాట. నాట్ ఓన్లీ విత్ ఇండియా బట్ ఆల్సో ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ చైనా. ఓకే, సో ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే చైనా యొక్క ఇన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంది అరుణాచల్ ప్రదేశ్లో అంటే మోస్ట్ రీసెంట్ ఇయర్స్ లైక్ 1683 to 1706 ఈ టైంలో దలై లమా ఉన్నారు కదా, దలై లమా 6th అనమాట. సో ఇతను చనిపోయిన తర్వాత క్వింగ్ ప్రెజెన్స్ అనేది ఇక్కడ చూశారనమాట. క్వింగ్ అంటే అతను చైనీస్ లీడర్ అనమాట. ఆ క్వింగ్ ప్రెజెన్స్ అనేది టిబెట్ రీజియన్లో ఇతను చనిపోయిన తర్వాత, ఎవరు దలై లమా చనిపోయిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఇది ఏ బుక్లో చూస్తే తెలుస్తుందంటే టిబెట్ అండ్ ఇట్స్ హిస్టరీ అనే బుక్లో చదివితే తెలుస్తుందన్నమాట. ఓకే, కానీ మన ఇండియా యొక్క హిస్టరీ ప్రకారంగా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో బిట్వీన్ 10th to 16th century ఈ మధ్యకాలంలో కట్టిన కట్టడాలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటివి అంటే లైక్ మెనీ ఫోర్ట్స్, భాలుక్ పోంగ్ అండ్ బిస్మక్ నగర్. ఓకే, అలాగే కింగ్ భల్లూకా అతను ఉన్న ఆ రాజ్యం, ఆ ప్లేస్, తర్వాత పరశురామ్ కుండ్, తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ అయిన మాలింతన్ టెంపుల్, అలాగే రుక్మిణి, బిస్మక, శిశుపాల వీళ్ళందరి టెంపుల్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, దీన్ని బట్టి ఏంటంటే చైనీస్ కంటే ముందుగానే మన హిస్టరీ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్లో ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అదే కాకుండా ఈ అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఈ ప్రాంతం గురించి రామాయణ, మహాభారత అండ్ అర్థశాస్త్ర ఈ మూడింటిలో కూడా ఇవి గ్రేట్ ఎపిక్స్ కదా, ఎపిక్ స్టోరీస్. సో ఇందులో కూడా వాటి గురించి మెన్షన్ చేస్తుందన్నమాట. అలాగే బ్రహ్మపుత్ర వ్యాలీ గురించి కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇలా కంపేర్ చేస్తే ఏ పరిస్థితుల్లో కూడా చైనా యొక్క ప్రెజెన్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ ద్వారా ఆథర్ ఇంకా ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే, ఏం చెప్తున్నారంటే ఈ అరుణాచల్ ప్రదేశ్లోని చైనా పేర్లను పెట్టడంపై ఈ బీజింగ్ చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని భారత్ తిరస్కరించాలి. అలాగే ఈ చైనా ఆక్రమణలో ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి భారతీయ పేర్లను మనం కేటాయించాల్సిన అవసరం కూడా వచ్చింది అని చెప్పి చెప్తున్నారనమాట. లైక్ ఎగ్జాంపుల్గా అతను ఏం చెప్తున్నారంటే అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చెప్తున్నారనమాట. అక్సాయ్ చిన్ అంటే మనం చూస్తున్నాం కదా జమ్మూ కాశ్మీర్లోని ఈస్టర్న్ పార్ట్. సో ఈస్టర్న్ పార్ట్ని అక్సాయ్ చిన్ అంటారు కదా. సో ఈ అక్సాయ్ చిన్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే అది అక్షయ చిహ్న అని ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఓకే, సో అక్సాయ్ చిన్ అంటే సాంస్క్రిట్లో ఏంటంటే అది యాక్చువల్గా అక్షయ చిహ్న. ఓకే, సో అక్షయ చిహ్న అంటే శాశ్వత చిహ్నం అని. ఓకే, ఇది మన భారతీయ చైతన్యంలో ఒక చెరగని భాగంగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఓకే, అలాగే చివరిగా అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ఇది భారతదేశంలో ఎప్పటి నుంచో అంతర్భాగంగానే ఉంది, అలాగే అంతర్భాగంగానే కొనసాగుతుంది అని కూడా చెప్తున్నారనమాట. ఇది మీరు ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఈ క్వశ్చన్ ఇది కరెంట్ ఇష్యూ కదా. సో జనరల్ ఎస్ఏ గ్రూప్ 1లో టాపిక్ 1లో వస్తుంది కదా, పేపర్ 1లో. సో అందులో మీరు రాయాలనుకుంటే ఇది మంచి టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ యొక్క పీడిఎఫ్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో మీరు కావాలంటే అక్కడ వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవచ్చు అనమాట. ఓకే, a culture of cohesion to save young lives on campuses. Okay, so during 2018 to 23 quinennial there were as many as 61 students fading away. In 2014-21 septennial there were 122 cases in various higher education institutions అనమాట. అంటే ఈ రికరింగ్ 5 years అలాగే రికరింగ్ 7 years డేటా చూస్తే చాలామంది విద్యార్థులు వచ్చేసి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, లైక్ ఐఐటి, ఐఐఎమ్స్ ఇలాంటివి అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో సూసైడ్ చేసుకోవడం ఎక్కువ జరుగుతుంది అని చెప్పి ఎవరైతే క్యాంపస్లో ఉండి చదువుకుంటుంటారో అక్కడ సూసైడ్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, దీనికి సంబంధించిన రీజన్ ఏముంది అని చెప్పి చూస్తే క్యాంపస్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ క్యాంపస్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికి ఒక వ్యక్తిత్వం, ఒక హ్యుమానిటీ అనేది తగ్గిపోయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉమ్మడి కుటుంబాలు లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల, తర్వాత వర్కింగ్ పేరెంట్స్ వల్ల ఏమవుతోంది అంటే
ఇక్కడ పిల్లవాడికి కావాల్సినంత మెంటర్షిప్ లభించకపోతుంది అనమాట ఫ్యామిలీ తరపు నుంచి. ఓకే, అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం మొబైల్ ఫోన్లు అందరికీ ఉంటాయి చేతుల్లో కదా. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువాలిటీ పెరిగిపోయిందనమాట. ఎవ్రీ పర్సన్ లివింగ్ ఇన్ దెన్ ఓర్ వరల్డ్, అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ సపరేట్ ప్రపంచంలో బతుకుతున్నారనమాట. ఇప్పుడు అందరూ ఒక 10 మంది ఒక చోట కూర్చున్నా కూడా 10 మంది 10 లోకాల్లో ఉంటారనమాట వాళ్ళ మొబైల్ ఫోన్స్లో. ఓకే, సో ఇక్కడ ఇండివిజువలిజం కూడా పెరిగిపోయింది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఈ ఎమోషనల్ డిస్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఈ మానసిక సంక్షోభం ఎవరైతే గురవుతూ ఉంటారో, సో వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఇది కనబడదు అనమాట. ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరు రికగ్నైజ్ చేయలేరు అనమాట. ఎందుకు పర్సనల్గా అతనే రికగ్నైజ్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఎవరితో డిస్కస్ చేసేది ఉండదు కదా. కానీ అతను మానసిక క్షోభకు గురవుతున్న విషయం అతనికే తెలియదు, అండ్ పక్కనున్న వాళ్ళు కూడా తెలుసుకోలేరు అనమాట అంత త్వరగా. అది ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చేస్తుందో అప్పుడే పక్కన వాళ్ళకి తెలియడం కానీ లేదా అతనికే తెలియడం కానీ అప్పటికే కండిషన్ అనేది చాలా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని పేరెంట్స్ పైకి తోసేదానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళ అకాడమిక్స్ చూసుకోవడంలోనే సరిపోతుంది అనమాట. అంటే క్లాసెస్లో ఇప్పుడు ఈ క్యాంపస్లో క్లాసెస్ మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ అకాడమిక్స్కే పరిమితం అవుతుంది అనమాట. ఓకే, ఇలా అంకిత భావంతో పనిచేస్తున్న లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఇప్పుడు తగ్గిపోతున్నారనమాట. సో పిల్లలు ఈ నైపుణ్యం స్కిల్స్ విషయంని పక్కన పెడితే తర్వాత ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటిల్లో చాలా వెనకబడిపోతున్నారనమాట. వాటన్నింటికి కూడా ఇది కారణమవుతుందన్నమాట. ఓకే, సో అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ క్యాంపస్ హత్యలకు విపరీతమైన విద్యాపరమైన ఒత్తిడి, అలాగే కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాలు ఇవన్నీ కూడా ప్రాబ్లంగా ఉంటున్నాయని కూడా చెప్తున్నారనమాట. అంటే ఇది కాకుండా ఏది ఇండివిజువలిజం కాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే ఈ కౌన్సిలింగ్ థెరపీ లేదా ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఇన్స్టిట్యూట్లో ఉన్నాయంటే ఉన్నాయన్నమాట, పేరుకే ఉన్నాయన్నమాట అవి. కానీ యూఎస్లో చూస్తున్నట్లుగా యూఎస్లో అయితే ఈ రేషియో అనేది ఈ కౌన్సిలింగ్ వర్సెస్ స్టూడెంట్ రేషియో, కౌన్సిలర్స్ వర్సెస్ స్టూడెంట్స్ రేషియో అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ అక్కడ ఎవ్రీ స్టూడెంట్ యొక్క మైండ్ని రీడ్ చేసేలాగా అనమాట అక్కడ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తుంటాయి అనమాట. అందుకే ఎప్పుడు కూడా మన ఇండియా నుంచి ఎక్కువ బయట దేశాలకు వెళ్ళి చదవడానికి చూస్తూ ఉంటారన్నమాట. కెనడా, యూఎస్ఏ, ఇలా ఆస్ట్రేలియా ఇక్కడ వెళ్ళి చదువుతుంటారనమాట ఇలా హైయర్ స్టడీస్ చదవాలి అంటే. ఓకే, సో అక్కడ ఏంటంటే ప్రాపర్ మెంటరింగ్ ఉంటుంది, ప్రాపర్ మెంటరింగ్, అలాగే కౌన్సిలింగ్ సర్వీసెస్. ఓకే, సో సర్టిఫైడ్ కౌన్సిలర్స్, సైకాలజిస్టు, సైకియాట్రిస్టు, క్లినికల్ థెరపిస్టు ఇలాంటి వాళ్ళందరూ ఉంటున్నారనమాట అక్కడ. సో అలా చూస్తే మన ఇండియాలో ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే చేపడుతున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నారనమాట. ఓకే, సో దీనికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఈ ఆర్టికల్ ద్వారా. సో ఈ ఆర్టికల్ అనేది ఈ ఎథిక్స్లో అనే కాన్సెప్ట్లో మీరు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, డీలింగ్ విత్ ఎక్స్ట్రీమ్ హీట్. ఓకే, అరౌండ్ 350 million Indians were exposed to strong heat stress between April and May 2020. అంటే ప్రీవియస్ ఇయర్లో ఇంతమంది ఇండియన్స్ వచ్చేసి స్ట్రాంగ్ హీట్ వేవ్ని ఎక్స్పీరియన్స్ అయ్యారని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, అలాగే బిట్వీన్ 1990 to 2019 సమ్మర్ టెంపరేచర్ ఆన్ యావరేజ్ రోజ్ టు 0.5 to 0.9 అక్రాస్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్. ఎందుకంటే లూ అనేది అక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అరేబియన్ ప్రాంతం నుంచి లూ అనే హీట్ వేవ్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అక్కడ టెంపరేచర్ అనేది 0.5 నుంచి 0.9 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిందని కూడా చెప్తున్నారు అనమాట. అలాగే 54% ఆఫ్ ఇండియాస్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ఆల్సో సీన్ సిమిలర్ రైజ్ ఇన్ వింటర్ టెంపరేచర్స్. సో వింటర్ టెంపరేచర్స్ కూడా పెరిగాయి అనమాట, అంటే హాఫ్ ఆఫ్ ద ఇండియన్ డిస్ట్రిక్ట్స్. ఓకే, బిట్వీన్ 2021-2050 ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ మ్యాక్సిమం టెంపరేచర్ విల్ రైజ్ టు 2 degrees to 3.5 degrees Celsius in 100 districts and 1.5 to 2 degrees Celsius around 455 degrees అని చెప్తున్నారనమాట. సో ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అవ్వకుండానే 2050లో ఇంత టెంపరేచర్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారనమాట. ఓకే, ఇలా ఈ ఎక్స్ట్రీమ్ హీట్ని ఎలా డీల్ చేయాలి అని చెప్తూ చండీగఢ్ సిటీ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చారన్నమాట ముందుకి. ఓకే, చండీగఢ్ సిటీ అనేది ఒక వెల్ ప్లాన్డ్ సిటీ అనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్లో ఈ సిటీని ఫాస్ట్గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీని ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ అయిన లీ కార్బుసియర్. ఓకే,
సో ఇతను ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ అనమాట. సో ఇతను ఈ సిటీని ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్ని సిటీస్ ఉండగా ఇండియాలో ఇన్ని సిటీస్ ఉన్నాయి కదా, లైక్ మద్రాస్, బాంబే, కోల్కతా, ఢిల్లీ, ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయన్నమాట మన ఇండియన్ హిస్టరీలో. కానీ చండీగఢ్ని ఇలా ప్లానెడ్ సిటీగా ఎందుకు మార్చారంటే ఇవి ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయన్నమాట సిటీస్ అనేవి. ఓకే, కానీ ఇక్కడ కొత్తగా ప్లాన్ వేసి మళ్ళీ సిటీని ఎస్టాబ్లిష్ చేయాలంటే కష్టం అనమాట. ఆల్రెడీ పాపులేషన్ అనేది అక్కడ ఉన్నారు కదా, ఎక్కువ సంఖ్యలో పాపులేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవన్నీ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఆ సిటీస్ని ఏవి టచ్ చేయకుండా పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక ప్లేస్ని మాత్రం చేయాల్సి వచ్చిందనమాట. అదేంటంటే పంజాబ్. ఈ పంజాబ్ స్టేట్ అనేది ప్రీ ఇండిపెండెన్స్లో ఎక్కడ అంటే పాకిస్తాన్లో పార్ట్గా ఉండేదన్నమాట. ఓకే, అక్కడ లాహోర్ క్యాపిటల్గా, సో టోటల్గా పంజాబ్ అనేది ఉండేదన్నమాట. వెస్ట్ పంజాబ్ వచ్చేసి పాకిస్తాన్లో, ఈస్ట్ పంజాబ్ వచ్చేసి ఇండియాలో ఉండేదన్నమాట. సో ఈ విడిపోయిన తర్వాత లాహోర్ అనేది క్యాపిటల్ సిటీగా ఉంది కదా, ఇప్పుడు ఇండియాలో ఉన్న పంజాబ్కి క్యాపిటల్ సిటీ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఈ పంజాబ్కి క్యాపిటల్ సిటీగా షిమ్లాని యూజ్ చేసేవాళ్ళనమాట. సో ఈ షిమ్లాని యూజ్ చేసిన తర్వాత షిమ్లా అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక పార్ట్ అయిపోయింది కదా. సో హిమాచల్ ప్రదేశ్లో ఒక పార్ట్ అవుతుందని చెప్పేసి అంటే అక్కడ కూడా డిస్ప్యూట్ వచ్చిందనమాట. స్టేట్ డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో పంజాబ్కి ఒక సపరేట్గా క్యాపిటల్ కావాలి అని చెప్పేసి చండీగఢ్ని అనే ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. ఓకే, ఈ చండీగఢ్లో ప్లానెడ్ సిటీని మనం డెవలప్ చేద్దామని చెప్పేసి అక్కడ చేశారనమాట. అదేంటంటే ఈ చండీగఢ్ అనే ప్లేస్ వచ్చేసి శివాలిక్ ఫుట్ హిల్స్లో పడుతుందన్నమాట. శివాలిక్ కొండలు అని చదువుకున్నాం కదా, ఇక్కడ మనం సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంచురీ అలాగే సుఖ్నా లేక్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ శివాలిక్ రేంజ్లో, ఈ శివాలిక్ రేంజ్కి ఫుట్ హిల్స్లో ఈ సిటీని ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా, శాటిలైట్ వ్యూలో చూస్తే సెక్టార్స్గా విడిపోయి ఎంత బాగా ఈ సిటీ అనేది వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉందో. ఓకే, సో ఇదేంటంటే హీట్ వేవ్, అక్కడ లూ అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా మనం. సో ఈ హీట్ వేవ్ని ఈజీగా అది డీల్ చేస్తుంది అనమాట ఈ సిటీ ప్లాన్. ఓకే, ఇక్కడ ఏంటంటే యూజువల్గా అర్బన్ ఏరియాస్లో ఏంటంటే ఒక వ్యక్తికి ఈక్వల్గా 7 ప్లాంట్స్ అనేటివి ఉండాలన్నమాట, లేదా 7 ట్రీస్ కానీ 7 ప్లాంట్స్ కానీ ఉండాలన్నమాట. అలా ఉంటే మనం ఎక్స్ట్రీమ్ హీట్ ఏదైతే ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్నాయో వీటి నుంచి వచ్చే ఎక్స్ట్రీమ్ హీట్ని మనమే ఓవర్కమ్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే COP21లో తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఆ కాన్సెప్ట్ని ఇది అచీవ్ అయ్యింది, చండీగఢ్ సిటీ అచీవ్ అయింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో జామ్నగర్ టు కాంచీపురం మ్యాపింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ హాట్స్పాట్స్. ఓకే, ఈ ఎక్స్పోర్ట్ హబ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ మ్యాపింగ్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సపరేట్గా మ్యాప్లు ఇచ్చారనమాట. ఓకే, ఈ ప్రోడక్ట్ వైజ్ సపరేట్గా మ్యాప్ ఇచ్చారు కదా, వీటన్నిటిని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టానమాట ఈ ఇమేజ్ని కూడా. సో ఇక్కడ కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు నోట్ చేసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ మనం చూసారనుకోండి ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్లో ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి అలాగే విశాఖపట్నం లొకేట్ అయి ఉన్నాయి కదా. అలాగే రైస్, వీట్ అండ్ అదర్ సిరియల్స్ ఈస్ట్ గోదావరి. ఓకే, కర్నాల్, రాయ్పూర్. తర్వాత ప్రీషియస్ స్టోన్స్ అండ్ జ్యువెలరీ వచ్చేసి జైపూర్, సూరత్, ముంబై, కోల్కతా. అలాగే వెహికల్స్ వచ్చేసి అనంతపూర్, కాంచీపురం. ఓకే, స్మార్ట్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి కోలార్, కాంచీపురం. ఓకే, పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేసి జామ్నగర్, బెగుసరాయ్, ముంబై అండ్ దక్షిణ కన్నడ. ఓకే, ఇవి మీరు 1 by 1 మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్పోర్ట్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ప్రొడక్ట్ వైజ్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సీజింగ్ ఏ పొలిటికల్ ఆపర్చునిటీ అని చెప్పి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు గారి గురించి ఈ ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అతను రీసెంట్గా రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ యొక్క బిడ్లో పాల్గొనడం జరిగిందనమాట. ఇదేంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఈ బిడ్లో ఇతను పాల్గొని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా చూపించడం జరిగింది, ఈఓఐని కూడా చూపించడం జరిగింది అనమాట. అంటే దాన్ని మేము ప్రొక్యూర్ చేసేదానికి చూస్తున్నాము అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. దాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో సాధారణంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు ఏవైనా బిడ్డింగ్లో వచ్చాయంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కోరుతారనమాట, వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఇండివిజువల్స్, తర్వాత కంపెనీస్ నుంచి కానీ. అలాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అయితే ఇతను చూపడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే అందరినీ సర్ప్రైజ్ చేసిందనమాట, లైక్ పార్టీలని అలాగే ప్రజల్ని కూడా సర్ప్రైజ్ చేసిందనమాట. ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కలిపి. ఓకే, సో దీని వెనక కారణం ఏమై ఉంటుంది అంటే ఇటీవల చంద్రశేఖరరావు గారు ఏం చేస్తున్నారంటే తను ఒక నేషనల్ లీడర్గా ఎదగాలని ట్రై చేస్తున్నారు అనమాట. నేషనల్ లీడర్గా ఎదగాలని ట్రై చేస్తారు. అలా ఏంటంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది తెలంగాణలో లేదు కదా, ఇది వైజాగ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఇతను ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ని చూపించాడని చెప్పి కూడా
మీడియా కూడా చెప్తోందన్నమాట. ఒక రకంగా ఏం చెప్తున్నారంటే పార్టీలకు అతీతంగా ఎవరైతే స్టీల్ ప్లాంట్ పట్ల సెంటిమెంట్గా ఉంటారో ఆ వ్యక్తులందరూ కూడా ఇతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారనమాట. ఓకే, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఏపీ ప్రజల యొక్క సెంటిమెంట్ అనమాట. సో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1966లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 years పాటు ఆందోళన జరిగిన తర్వాత ఇది ఉనికిలోకి వచ్చిందనమాట. ఓకే, అప్పుడు చాలామంది చనిపోవడం కూడా జరిగిందనమాట. 1966 నవంబర్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 60 members చనిపోవడం జరిగిందనమాట ఈ ఆందోళనలో. ఓకే, తర్వాత 1971 January 20న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దీనికి శంకుస్థాపన చేశారనమాట. సో ఈ ప్లాంట్ నుంచి ఫస్ట్ ఉత్పత్తి ఎప్పుడు వచ్చింది అంటే 1991 అక్టోబర్. ఓకే, సో ఆ తర్వాత ఇది చాలా వివక్షకు గురి కావడం జరిగిందనమాట. ఏంటంటే ఇది స్టార్టింగ్ నుంచి, అంటే ఈ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దీనికి ఒక క్యాపిటివ్ స్టీల్ ఓర్ కానీ అలాగే కోల్ మైన్స్ కానీ ఏవి కూడా అలొకేట్ చేయలేదన్నమాట. ఇవి అలొకేట్ చేయకుండా ఎంత టెంపరీగా అలొకేట్ చేస్తూ, సో దీనిలో నుంచి వచ్చే ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూ, సో దీన్ని ఎలాగైనా ప్రైవేటైజేషన్ చేయాలనే కాన్సెప్ట్తోనే వస్తూ ఉన్నాయన్నమాట గవర్నమెంట్స్ అన్నీ కూడా. ఓకే, సో వాటన్నింటినీ కూడా మేము ఓవర్కమ్ చేసి సో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక మహర్దశను తీసుకొస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదేంటంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ జరిపిన ఈ బిడ్డింగ్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్లో మేమైతే పాల్గొన్నాం, ఎందుకంటే మాకు ప్రైవేటైజేషన్ మీద ఆసక్తి లేదు అని చెప్పారనమాట. కానీ కేసీఆర్ వ్యవహరించినంత తెలివిగా ఇతను కూడా వ్యవహరించి ఉంటే, లేదా మన సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, సో వాళ్ళు కూడా ఇంత తెలివిగా వ్యవహరించి ఉంటే కనుక ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అయినా కూడా మన ఏపీలో భాగంగానే ఉండేదన్నమాట. ఓకే, సో కానీ కేసీఆర్ గారు మాత్రం దీన్ని ఎలాగో పసిగట్టారనమాట. ఎలా అంటే ఇతను కేసీఆర్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక ప్లాంట్ అయితే ఉంది, సింగరేణి కోల్ మైన్స్ ఉంది కదా, రామగుండం ఆ ఏరియాలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ ఉంది కదా, సో దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఇలాగే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ అని చెప్పి అతను దాన్ని స్టేట్లో కలిపేసుకోవడం జరిగిందనమాట. స్టేట్లో కలిపేసుకొని దాన్ని రీస్ట్రక్చర్ చేయడం జరిగిందనమాట. సో సేమ్ ప్లాన్ని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా అతను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది సీజింగ్ ఏ పొలిటికల్ ఆపర్చునిటీ అనే ఒక చిన్న కాన్సెప్ట్, ఇది కేసీఆర్ గారి గురించి. ఓకే, ఈ ఆర్టికల్ కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటాను. సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. సో ఈ వీడియో కన్నా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా న్యూ వ్యూయర్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియోని పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు వీడియోని మిస్ అవ్వకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వీడియోని చూసి నోట్ డౌన్ చేసుకోవడం ద్వారా మీకు హెల్ప్ అవుతుందన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.